రైతు సోదరులకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రైతు విశిష్ట సంఖ్యను పొందడంలో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది. దాదాపు 65 లక్షల మంది రైతులు, కౌలు రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటే కేవలం 35 లక్షల మంది మాత్రమే రైతు విశిష్ట సంఖ్య, ఏదైతే ప్రతి పౌరుడికి భారతదేశం ఆధార్ కార్డు ఇచ్చిన మాదిరిగా రైతులకి, వ్యవసాయం చేసే కౌలు రైతులకు కూడా విశిష్ట సంఖ్యను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి రైతు గ్రామ సచివాలయాలు, మీ సేవలకు వెళ్ళి దీని గురించి తెలుసుకొని కౌలు రైతులతో సహా ఈ కార్డు పొందండి. అన్నదాత సుఖీభవ, గతంలో రైతు భరోసా, ఈ పథకం కింద నిధులు పొందాలన్నా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సౌర విద్యుత్ పథకాలు అమల్లోకి రావాలన్నా, విద్యుత్ కనెక్షన్ కావాలన్నా, రాయితీ ధరలకి విత్తనాలు కావాలన్నా, రాయితీ ధరలకి ఎరువులు కావాలన్నా కూడా, భవిష్యత్తులో ఎరువులు కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఈ కార్డు తప్పనిసరి. ఇష్టం వచ్చిన ఎరువుల దుకాణానికి వెళ్ళి కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎరువులకు ప్రతి సంవత్సరం 2,80,000 కోట్ల రాయితీలు అందిస్తూ ఉంది. ఎరువులు పక్కదారి పడతా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందువల్ల ప్రతి రైతుకి దేశంలో గుర్తింపు కార్డు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ ఉంది. ప్రతి రైతు, కౌలు రైతు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకొని ఉంచుకోండి. లేదంటే రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే సాయం ఒక్కటి కూడా అందదు. రైతు సోదరులు ఇప్పటికే గుర్తింపు కార్డు తీసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. మీరు ఎలా ఆ గుర్తింపు కార్డుని ప్రాసెస్ చేశారనే విషయాన్ని కూడా మిగతా రైతు సోదరులకి తెలియజేయండి.